రాస్తా ఉన్నాయి. ఏదైతే మైలవరం కావచ్చు, అదేవిధంగా జగ్గైపేట కావచ్చు, ఇతర రాష్ట్రాలకి ఇసుక మొత్తం వెళ్ళిపోతా ఉంది, అవినీతి జరుగుతా ఉందని చెప్పేసి అని అంటం జరుగుతా ఉంది. స్వయాన మన జ్యోతి నెహ్రూ గారే అసెంబ్లీలో ఒక చర్చలు పెట్టి ఏదైతే ఉచిత ఇసుక పాలసీ అన్నారో దాని మీద మొత్తం కూడా మనం ఉచితాన్ని చెప్పాను కానీ ఎక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చేలాక పరిస్థితులు లేవు, మొత్తం రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుందని చెప్పేసి చర్చలు అవధిస్తే దానికి లేదు అని చెప్పేసి ఆ సమయాభావం లేకుండా ఇస్తే అతను మొరబెట్టుకున్నాడు. ఏందయ్యా నాకు కనీసం ప్రతిపక్షంలాగా చూస్తున్నారు తప్ప నన్ను అసలు అధికార పార్టీ సభ్యుడిగా చూడలేదు అనేటువంటిది వాపైన పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడో జరిగిన దాన్ని ఈ రోజు తీస్తున్నటువంటి దొంగల పడ్డ 6 నెలలు కుక్కలు మురిగినట్టు ఈ రోజు కళ్ళ ముందు జరుగుతూ ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనేది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాదండి, వీళ్ళు తప్పు చేసినట్టా చేయనట్టా లేకపోతే అవి క్రియేట్ చేస్తున్నారా మట్టిలో సార్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఒకవేళ జరిగితే చట్టతరపని జరుగుతూ ఉంది. మన కళ్ళ ముందు మీ పేపర్లో రాసినాయి కదా, ఏదైతే ఈనాడు జ్యోతి పేపర్లో ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరికి పిలిచి మాట్లాడినట్టు లేదంటే వాళ్ళకి ఇదేంది అని చెప్పి చెప్పినట్టు ఉన్నప్పుడు అంటే ఆ పరిధి దాటి ఎక్కడ దాకా వచ్చింది అనేది అదే ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు దాని మీద దిగేయండి. ఈ రోజు వీటీపీఎస్ దగ్గర దాని గురించి కొట్టుకోవట్లేదా? ఈ రోజు ఏదైతే అధికార పార్టీ ముసుగులో ఈ రోజు గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకుంటారని చెప్పేసి మైలవరం నియోజకవర్గం నుంచి రావట్లేదా? ఆ పక్కన ఉన్నటువంటి జగ్గైపేట రావట్లేదా? ఎక్కడ రావట్లేదు చెప్పండి రాష్ట్రంలో. నేను అనేది ఏంటంటే అంటే చట్టం అనేది అందరికి సమానంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. ఓకే, సో అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది అంతేనా? జరుగుతూ ఉంటే ఈ రోజు ఏంటంటే కనకరావు గారు అప్పుడు జరిగింది ఇప్పుడు జరుగుతుంది, ఇదేం కొత్త కాదు అదేనా? లేదా అది కొత్త కాదండి. ఇప్పుడు ఈ మధ్య నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లై మినిస్టర్ గా మొత్తం గోడలు మొత్తం తిరిగి మొత్తం అల్లకులం అయిపోతుంది, మొత్తం బియ్యం మొత్తం ఒక ర్యాకెట్ లాగా నడుపుతామని చెప్పేసి అన్నారు. ఎక్కడ పట్టుకుని చెప్పండి, ఎక్కడిదిగో ఎస్ పలానా అతను చేశాడు వాళ్ళ వల్ల ఇది జరిగిందని చెప్పేసి ప్రూవ్ చేశారు. చేయట్లా అంటే బెదిరిస్తున్నారు. ఆడ చాటుగా మళ్ళీ ఏదో ముడుపులం తెలియదు, మాకైతే అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు పేపర్లో చూస్తే ఒక కంటైనర్ లో షిప్ లో దొరికినట్టుగా ఉంది. అంటే ఎన్ని జరుగుతున్నప్పుడు ఏంటంటే ఊరికి ఏంటంటే పేపర్లో పులులాగా మీడియా పులులాగా ఎక్స్పోజ్ చేస్తా ఉన్నారు. కానీ అంతిమంగా రిజల్ట్ తీసుకునే విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయి అంటే ఇదేంటంటే రాజకీయ కక్షపూర్తంగా తీసుకోవడం కోసమే ఉపయోగిస్తున్నారు. నిజంగా జరిగి ఉంటే ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు పట్టుకోలేకపోతున్నారు, ఎందుకు మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అందువల్ల ఏంటంటే కేవలం ఏంటంటే ప్రతిపక్షాన్ని వాళ్ళ మనుషులే దెబ్బతీస్తున్నారు, వాళ్ళే అనేటువంటిది చేస్తా ఉంటే నిన్న మీ కళ్ళ ముందు కనపడేటువంటి ఏదైతే తాడిపత్రికి సంబంధించినటువంటి ప్రయాస దగ్గర గొడవ మీకు గుర్తురాదా? రీసెంట్ కదా ఎప్పుడో జరిగింది అనేటువంటిది ఏదో తవ్వకాలు తవ్వినట్టు తవ్వుతా ఉన్నారు. ఓకే, ఒకవేళ జరిగి ఉంటే అది చట్టపరంగా తీసుకొని కాదట్లేదు. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మం 4 వైపులా రక్షిస్తామని చెప్పేటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రమాణించినటువంటి ఈ పార్టీలు ఈ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినాక కేవలం కక్షపూర్తి వాతావరణానికి వెళ్తున్నారు తప్ప నిజమైనటువంటిది ఏదో కొండందు వెలికిన పట్టినట్టుగా ఇట్లాంటి చేస్తారు తప్ప ఎక్కడ కూడా అవినీతి గురించి మాట ఆడదండి ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళకి. మన బాలయ్య శ్రీనివాస్ రెడ్డి గారి మీద ఇదే టీడీపీ వాళ్ళు ఇదే జనసేన వాళ్ళు కంప్లైంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి. అలాంటి వాళ్ళు తెలుసుకున్నారు కదా. మరి ఏం మాట్లాడతారు అవినీతి గురించి అక్రమాల గురించి మాట్లాడటం అంటే అది నేతి బేర్లో నెయ్యి సదం తప్ప అందుకుంటేది కేవలం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దెబ్బతీయడం కోసం ఒక బైకంపుతో చేసుకోవటం చేస్తున్న కుట్రలు తప్ప అందుకంటే వేరేది కాదు. ఓకే రఫీ గారు, ఎందుకండి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారట? మీరు కూడా విపరీతమైన తప్పులు చేస్తున్నారట. ఇది ఎక్కడ జరగంది ఏం కాదు కదా, అప్పుడు ఏదో జరిగితే జరిగి ఉండొచ్చేమో, ఇప్పుడు ఏమైనా ఆగిపోయినాయా? పారదర్శకంగా చెయ్యండి. అమాయకుల మీద కేసులు పెట్టి ఇంతలా వేధించడం ఏంటి? వంశీని లేకపోతే కొడాల నాని గారిని. నమస్కారం వరుణ్ గారు, చెప్పండి. మీకు అలాగే మిత్రులు కనకరావు గారికి అలాగే జనసేన నాయకులు తాతం శెట్టి అండి, తాతం శెట్టి పేరు గుర్తు రావట్లేదు. ఎన్నిసార్లు కలిసి మాట్లాడుతారు. పోన్లేండి, మీ మిత్రులు కానీ అండి పేర్లు ఎందుకు. జనసేన మిత్రులు అలాగే 99 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సరే, ఇప్పుడు పాపం కొడాల నాని గారు నోట్లో ఏళ్ళు పెడితే కొడతారు సార్. ఆయన చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళల్లో ఆనందం చూసేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాటలు విని హాయిగా నవ్వుకుంటూ ఉండేవాడు.